అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః హరిహర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమః నిజ ధీర గంభీర శబరీ గిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమః పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః పద్దెంది పడిమెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి ఇరుముడులు స్పృశించి శుభమును చుదీవించి జన బృందముల చేరే జగమేలు స్వామి తన భక్తులొనరిల్చు తప్పులకు తడబడి ఒక పక్క ఒరిగెన ఓంకారమూర్తి స్వాములందరూ తనకు సాయము కాగా ధీమంతుడై లేచే ఆ కన్య స్వామి పట్టబంధము వీడి భక్తతతికై పరుగు పరుగున వచ్చే భూమిపైకి నరుడై అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః ఘోరకీకారణ్య సంసార యాత్రికుల శరణు ఘోషలు విని రోజు శబరీష పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు పంపానదీ తీరయను నివాస నియమాల మాలతో సుగుణాల మెట్లపై నడిపించి కనిపించు అయ్యప్ప స్వామి మకర సంక్రాంతి సజ్జోతివై అరుదెంచి మహిమలను చూపించు మణికంఠ స్వామి ఓం గణేశాయ నమః ఓం గణేశాయ నమః ఓం గణేశాయ నమః శ్రీ గణమూల గణపతి స్వామినే నమః అగరతను చూపించినలాగా ధూపమాఘ్రాపయామి వనస్పత్య భవేర్నాగంధై సుమిగితః ఆగ్రహే సర్వదేవానాం ధూపోజం ప్రతిగృహ్యతాం పుష్పమే నమస్కారం చేసుకోండి మనోన్మనాయ నమః అందరూ అక్షతలు వేయండి గణపతి దగ్గర తాంబూలం సమర్పయామి నీరాజనం స్వామి కర్పూరం దగ్గర ఎవరో ఉండాలి స్కందపూర్వజః షోడశైతాన నామాని యః పఠే శృణుయాదిపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్య న జాయతే కణమూల గణపయామి అథ పుష్పైః పూజయామి పుష్పాలు పూజ చేస్తున్నాను అందరూ కూడా అక్షతలు పూజ చేస్తున్నాను అందరూ కూడా ఓం స్కందాయ నమః అంటూ పూజ చేస్తుండండి ఓం స్కందాయ నమః పింగళాయ నమః ఓం సుఖధ్వజాయ నమః ఓం సుఖవాహనాయ నమః ఓం గాంగేయాయ నమః ఓం అగ్నిగర్భచ్ఛదే నమః ఓం విశాఖా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర ఉన్న దీపానికి దీపం దర్శయామి ధూప దీపానంతరం శుద్ధాధిపతి ఏకధా బ్రహ్మణోపహరతి ఏకదేవగినమానాయ తేజోదధాది సంభ్రాజిత శ్రీర్యాతనోగ్రహే లక్ష్మీరాష్ట్రయామభేదయ మాసగుం ప్రజామహీ శ్రీ భవానీ శంకర స్వామినే నమః అందరూ కూడా ఇక్కడ శివుడి దగ్గర పెట్టిన కొబ్బరి కట్టు పళ్ళు కూడా అలా చూపించండి అలాగే ఓం ప్రణాగ స్వాహ అపరాగ స్వాహ యానాగ స్వాహ ఉదనాగ స్వాహ సమానాగ స్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి మళ్ళీ నీళ్లు చల్లండి స్వామి దగ్గర హస్తో ప్రక్షాళయం పాదో ప్రక్షాళయం శుద్ధాచమయం సమర్పయామి ఇక్కడ తాంబూలం పెట్టడం ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే కృమిద పళ్ళు పెట్టం పళ్ళు మీద నీళ్లు చక్కదలను ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్
అర్ధంద్వా సత్యాన్ని పరిహించగామి శ్రీకృష్ణ పరమాత్మనే నమః నారికేళ సకల గదనే ఫలమర్పయామి. ఇక్కడ తాంబూలం ముందుగానే పెట్టి ఉంది, అడ్డుబలు ముట్టుకునేలాగా తాంబూలం సమర్పయామి. నీరాజనం హారతి పెట్టి ఓం హృదయపాత్రములో పూర్ణంగాజన సంయోగం బ్రహ్మణోపహృదే శ్రీయకాంతాయ కళ్యాణనిధయేభ్యాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాపయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. సరస్వస్నపయామి. స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ పసుపు కుంకుమ వేయండి. ఓ ఆభరణార్థం చంద్రార్థం పుష్పాక్షతై పూజయామి. అందరూ కూడా మీకు ఇచ్చిన పసుపు కుంకుమను పసుపు గణపతిగా చేశారు కదా, ఆ పసుపు గౌరవ దగ్గరే కుంకుమ పూజ చేస్తుండేలాగా అందరూ కూడా ఓం దుర్గాయై నమః అంటూ నమః. ఓం దుర్గాయై నమః. ఓం భవస్య దేవస్య పత్రే నమః. ఓం సర్వస్య దేవస్య పత్రే నమః. ఓం ఈశానస్య దేవస్య పత్రే నమః. ఓం వసుపతేర్దేవస్య పత్రే నమః. ఓం రుద్రస్య దేవస్య పత్రే నమః. ఓం ఉగ్రస్య దేవస్య పత్రే నమః. ఓం భీమస్య దేవతా బ్రహ్మణోపహరతి రాజమాతదేవి నమో నమః. అమ్మవారి దగ్గర వేయండి. వస్త్రం సమర్పయామి. మళ్ళీ పుష్పాక్షతలు చేతితో పట్టుకోండి. ఓం క్షుద్రపాశామలాం జ్యేష్ఠామలక్షేర్నాశయామ్యహం అభూతమసమర్థ్యంచ సర్వాన్ నిర్ణయ గృహాదు. రాజమాతదేవి నమః. అమ్మవారి ఈశ్వరైకం సర్వభూతానాంతానుభవపక్వయశ్రియం యాయై నమః. ఓం దుర్గాయై నమః. ఓం జగన్మాత్రే నమః. ఓం పుణ్యదాయై నమః. ఓం వరదాయై నమః. ఓం ప్రభాయై నమః. ఓం అనంతాయై నమః. ఓం సర్వజ్ఞాయై నమః. ఓం సర్వసంపదాయై నమః. ఓం సమస్త జన సంవేవ్యాయై నమః. ఓం సర్వారిష్ట నివారణ్యై నమః. శ్రీకర్యై నమః. ఓం శ్రీనిధాయై నమః. ఓం శ్రీమద్ వైకుంఠ పురనాయక్యై నమః. ఓం జగద్భత్యై నమః. ఓం జగద్ధాత్రియై నమః. ఓం జగదానందకారణ్యై నమః. ఓం జగద్ధాత్రియై నమః. ఓం జగద్ధాయై నమః. ఓం దివ్యాయై నమః. ఓం దివ్యాత్మరూపాయై నమః. ఓం సత్కరుణార్ద్ర దుర్గచ్చలాయై నమః. ఓం ప్రసన్నజనమందారాయై నమః. ఓం ప్రసన్నసజనసాయై నమః. ఓం భక్తిదాయై నమః. ఓం ముక్తిదాయై నమః. ఓం శక్తిదాయై ఏకధా బ్రహ్మణోపహరతి ఏకధైవ తేజోదధాతి సంరాజం జగరాజం శ్రీనియాకనోగ్రహే లక్ష్మీరామని చూస్తే తెలుస్తుంది. ఈ స్వామి వాక్కు పలుకుని ఇచ్చింది ఆ మాత, రాజమాత. అందుకని దుర్గమ్మ వారితో పాటు రాజమాత కూడా పూజ చేయిస్తామండి మేము. మీరు రావాలి, తప్పకుండా వస్తాను స్వామి అన్నాను. బాగుంది. అమ్మవారు నాకు ఇచ్చిన వాక్కు మీ అందరికి కూడా ఎవడో ఒకటి తెస్తారు కదా పాలు, మనం పట్టుకెళ్ళదు. ఎందుకంటే చెబుతూ నీళ్ళు పట్టుకెళ్ళట గుండెకి తెరిచి చూస్తే లాస్ట్లో అన్ని నీళ్లు ఉన్నాయట. ఇదేమిటంటే అందరూ ఏమనుకున్నారు, ఎవరో ఒకరు పోస్తారు కదా పాలు, మిగిలిన అందరూ నీళ్లు పోసినా సరిపోతుంది అనుకున్నారు. అనాథరక్షకనే అయ్యప్పనే అయ్యావే అచ్చంకోవిలరసే ఐనవలైవాసరే అవనే ఆశ్రీవత్సరనే ఆనందరూపణే కన్నమూల గణపతి భగవానే కరుప్పస్వామియే కన్నిమాలే కాపవనే కరుపుత్తూరు వాసియే కన్కరణ దైవమే కలియుగ వరదమే కరకమే కర్పూర జ్యోతియే కట్టావిశరారమే కాంతమలైవాసియే కాశీవాసియే కాంతరక్షికనే కులతమలే బాలకనే సర్వరోగ నివారణ ధనవంతరమూర్తయే సర్వమంగళదాయకనే సద్గుణమూర్తి సేవిపవర్గానందమూర్తయే మాతాపితా గురుదైవమే మాలికాభృతమలోకదేవి మాతావే మాధవసుతనే పదినెట్టాంబడియే పదినెట్టాంబడి గధిపతియే పరమశివనపుత్రనే పూర్ణపుష్కరనాథనే పొన్నంబలవాసనే వావరంతోలనే వావరస్వామియే వీరాధివీరనే విల్లాలి వీరనే వీరమణికంఠనే వేదపురునే వేదప్రియనే వేదాంతరూపణే భూతగణాధిపతయే భూలోకనాథనే భక్తవత్సరనే భస్మకులమే భక్తజిత్తాదివాసనే భువనేశ్వరనే శరణఘోజప్రియనే శంకరసుతనే శబరిగిరీశనే శత్రు సంహరణే శక్తిరూపణే శాంతమూర్తియే శరంగు పడిమాల కలపాలి. గురుస్వాములు పడిమాల కలపాలి. స్వామి పేరులో ఉంది, ఇంటి పేరు గురువిల్లి చంటి స్వామి. చూడండి, గురుస్వామి అంటాం కదా, ఆయన ఇంటి పేరులో ఉంది శ్రీ గురు స్వామి గారు వచ్చి మా ఊరు రావాలని ఒకసారి అని చెప్పేసి 10 నిమిషాలు శక్తి భజన అంటారు కేరళలో. అంటే ఒక కుటుంబంలో కూర్చుని 4 వరుసల్లో పూజా కార్యక్రమం చేసుకుని విలక్క ఆరాధన శక్తి భజన అంటారు. అంటే మనం ఇది పూజ, ఇది రొట్ట, ఇది పూజ. దేనికి ఇది? ఈ లచ్చార్చన వల్ల మనకు కొన్ని దోషాలు పోతాయి. పితృదోషాలు మెయిన్. మరి పిండ ప్రధానాలు అయిన తర్వాత బ్రాహ్మణులు కోట్లు అడగాలని
అంత అందంగా అడగగలగాలి, కమెండింగ్ అడగాలి. ఇస్తాడు, ఇచ్చేది అక్కడ 2 శక్తులు, శివశక్తి విష్ణు శక్తి, 2 శక్తులతో పుట్టాడు ఆయన. ఆయనంత గొప్ప దేవుడు ప్రపంచంలో ఇప్పటికి లేడు. అర్థమండి? ఆయనకి ఏమి ఇష్టం చెప్పాలి, ఆయనకి ఏమి ఇష్టం? నాతలో ఒక అట్టుకుని 3 ముక్కలు చేసి వినాయకుడు ఒక ముక్క పువ్వుకి బాగా పెడతారు, నందికి ఒక ముక్క బాగా పెడతారు. చాలా దోషం అండి. అట్టుపండు స్త్రీమూర్తి అండి, దుర్వాస మహర్షి భార్య చేద్దామని చెప్తే, అమ్మ నువ్వు పాపుట్లో బట్టి పెడితే నువ్వు ఎంత బాగుంటావు అంటే నేను ఒళ్ళంతా రాసేసుకుంటాను అని చెప్పేసి సింధూరం అలా రాసేసుకున్నాడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి సింధూరం ఆయన కోసం కాదు, సీతమ్మ కోసం. రాముని ప్రేమించాడు కాబట్టి ఆయన ఒళ్ళంతా రాసుకున్నాడు. అలా ప్రేమించాలి. ఒకసారి డ్యూటీ చేస్తే అందరూ డ్యూటీ అయిపోయినారు, ఆంజనేయ స్వామి డ్యూటీ లేదట. పక్కన జామవుతుంది కాగేసి నా అడ్లు పోకుండా నేను ఎప్పుడో సిటీకేమని ఇప్పుడే చేస్తాను ఏంటంటే, మరి సిటీకేమని నా డ్యూటీ అని పెట్టారు కదా, మరి ఆయన ఎప్పుడు ఆగిన తెలదు, మేము వచ్చిపోతాం అండి. ఈ దొండు స్వామి ఎక్కడుతుంది, ఎక్కడ వద్దన్నపురం, ఈ ఎక్కడ నక్కపిల్లి వచ్చేస్తానండి నేను. అదే ప్రేమించాలి, పూజించకూడదు, ప్రేమించగలగా. గురుస్వామి వచ్చేపోతాను. స్వామి శరణం. చంటి గురుస్వామి గారు ఆయన 18 సంవత్సరాలు అయిపోయాక కోటిపత్రి పూజ అది అయిపోయింది. ఈ సంవత్సరం ఒక్కరోజు ఏదో మధ్యలో చిన్న విరామం ఉన్నట్టుగా ఈ సంవత్సరం విరామం తీసుకుని మళ్ళీ వచ్చే సంవత్సరం నక్కబలిలో మళ్ళీ కోటిపత్రి పూజ చేయడానికి సంకల్పం చేసుకున్నారు. అభివందనాలు తెలియజేస్తున్నాం. ఇందాక చెప్పుకున్నాం, గణపతికి గణాలన్నిటికీ అధిపతిని చేశాడు శివుడుని. అమూర్త్యాత్మక శ్రీ హరిహరపుత్రాయ నమః స్వామి. మెట్టు మీద బ్రహ్మగారికి 4 ముఖాలట. అవి ఋగ్వేదము, యజుర్వేదము. మధ్యన అప్పుడే ఇప్పుడు 3 నిమ్మకాయలు కట్టేవారు. ఈ మధ్యన ఒకరికి ఎవరికి ఎక్కువ ఇష్టం అయితే అన్ని నిమ్మకాయలు కట్టుకుంటారు కూడా వేరే విషయం. 3 కట్టాలి, 5 ఒకరు కడతాడు, 7 ఒకరు కడతాడు. ఈ నిమ్మకాయ కట్టే మెట్టు మీద పంచమ సోపాన అధిష్టాన పంచముఖ బ్రహ్మస్వరూప శ్రీ హరిహరపుత్రాయ నమః స్వామి. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, పంచభూతాలు. మనం ఎక్కడైతే ఇదో వంట చేసుకుంటున్నాం, దీపం వెలిగిస్తున్నాం, గాలి పీలుస్తున్నాం, ప్రాణం బతుకుతున్నాం. ఇంకా భూమి మీదే నిలబడుతున్నాం, నడుస్తున్నాం. ఆకాశం నక్షత్రాన్ని, సూర్యచంద్రుల్ని చూడాలని పైన ఆకాశం పందిరడు అంటే ఆకాశం అంత పందిరి అంటారు భూదేవంతా. ప్రత్యక్షంగా కనబడేవాడు సూర్యుడు కనుక మేము ఆదివారం పూట సూర్యుడిని పూజ చేస్తాం కనుక ఆదివారం పూట ఓం మణికంఠాయ నమః, ఓం మణికంఠాయ నమః, ఓం శివపుత్రాయ నమః, ఓం మహాదేవే నమః, ఓం శివకార్య దురంధరాయ నమః, ఓం శివప్రదాయ నమః, రక్షాయ నమః, ఓం తపోహ్వజాయ నమః, ఓం మూర్తాభిషిక్తాయ నమః, ఓం మానధరాయ నమః, ఓం మంత్రరూపాయ నమః, ఓం మృఢాయ నమః, ఓం మనవే నమః, ఓం సప్తకోధివాయ నమః, ఓం గిరీశాయ నమః, ఓం శాలకంఠాయ నమః, ఓం గౌనేత్రే నమః, ఓం ముఖప్రభవే నమః, ఓం కౌశికాయ నమః, సుముఖాయ నమః, ఓం స్వచ్ఛాయ నమః, ఓం సభాసదే నమః, ఓం సభాకరాయ నమః, ఓం సంఘాస్తాయ నమః, ఓం సరాజవృద్ధాయ నమః, ఓం వరగేత్తయే నమః, ఓం రమేశ్వరాయ నమః, ఓం ఆధాతీతాయ నమః, ఓం రమధయే నమః, ఓం రమేత్రియే నమః, ఓం రమానకాయ నమః, ఓం అప్రమేయాయ నమః. శ్రీ హరిహరపుత్రయ్యప్ప స్వామినే నమో నమః. ధూపమాఘ్రాపయామి. అందరూ కూడా మీ ఎదురుగా ఉండేటటువంటి కుందులు కానీ, ఇక్కడ 18 మెట్ల మీద ఉండేటటువంటి దీపాలకు కానీ, అయ్యప్ప స్వామి వారి దగ్గర ఉండే దీపాలకు కానీ నమస్కారం చేసుకోండి. మీ హృదయం మీద చేయవేయండి. అందరూ కూడా చెప్పండి గట్టిగా, దీపం జ్యోతి స్వామి. జ్యోతి స్వరూప స్వామి. మీరు తల్లి, మీరు కలగదు అందరికి కూడా చూపించండి. నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి తన్నో శ్రీనివాస ప్రచోదయాత్. గోవిందాయ విద్మహే గోపీజనవల్లభాయ ధీమహి తన్నో గోపాలః ప్రచోదయాత్. తన్మహే రాహిమాన్ కృపయా దేవ శరణాగత వత్సర అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష
శబరీశ్వర చెప్పండి. రక్ష రక్ష ప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణు శంభో ప్రియం సుతం క్షిప్ర ప్రసాద నిరతం శాస్తారం ప్రణమామ్యహం. స్వామి అస్మత్పురేశ్వరం దేవం అస్మత్శత్రు వినాశనం అస్మదిష్ట ప్రదాదామ్యహం. భూతనాథ సదానంద సర్వభూత దయాపరః రక్ష రక్ష మహాబాహో శాస్త్రీయ తుభ్యం నమో నమః. శరణమయ్యప్ప ఆనందరూపిణి పాలయమా పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమా పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమా కామితదాయిని కరుణ స్వరూపిణి కన్యాకుమారి
రామకృష్ణ మంగళం సుబ్రహ్మణ్య మంగళం జగదీశ మంగళం మల్లేశ మంగళం పరమేశ మంగళం మల్లేశ మంగళం పరమేశ మంగళం శబరీశ మంగళం కరిమలేశ మంగళం శబరీశ మంగళం కరిమలేశ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం విల్లాలావి మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం స్వామి శరణమయ్యప్ప. జ్యోతి పరమల ప్రియనే శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. అందరూ చెప్పండి అరింజుం అరియామలం అయ్యం తెరింజుం తెరియామలం సత్యమాన పొన్నం పదినెట్ట అంబడియల్ అసిక్కుం హరిహర సుతం ఆనంద చిత్తన్ ఆర్యన్ అయ్యప్పన్ స్వామియే శరణం స్వామియే పీఠములను స్థాపించిన ఓ హరిహర సుతుడా ఆనంద చిత్తుడా ఆర్యన్ అయ్యప్పన్ నీ పాదార విందములే మాకు శరణం మాకు శరణం మాకు శరణం స్వామియే శరణం అయ్యప్ప స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప ప్రణయ సత్యకం నాయకం కల్పితం సుప్రభాంజితం హరిహరాత్మనం స్వామి దేవమాసనే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామియే అయ్యప్ప ఇరుముడి కట్టు శబరిమలకి నెయ్యి అభిషేకం మణికంఠునికి తిరుముడి కట్టు శబరిమలకి నెయ్యభిషేకం మణికంఠునికి ఇరుముడి కట్టు శబరిమలకి నెయ్యి అభిషేకం మణికంఠునికి తిరుముడి కట్టు శబరిమలకి నెయ్యభిషేకం మణికంఠునికి స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప